ప్రపంచంలో హాస్పిటాలిటీ రంగం ఎన్నో కొత్త పుంతలు తొక్కుతుంది. ప్రపంచ స్థాయి బార్ అండ్ రెస్టారెంట్లు వినియోగదారులను ఆకట్టుకోవడానికి శత విధాలుగా వ్యాపార దృక్పథంతో చిట్కాలు ప్రయోగిస్తూ వారి యొక్క సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నటువంటి పరిస్థితి ప్రపంచంలో ఎన్నో దేశాలలో బార్ అండ్ రెస్టారెంట్లు కనిపిస్తున్నాయి. ప్రఖ్యాత కంపెనీల లిక్కర్ను అందుబాటులో ఉంచి కస్టమర్ సంతోషాన్ని ఇష్టాన్ని పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తుంటాయి. బార్ అండ్ రెస్టారెంట్లు బార్, కాఫీ షాప్, బేకరీ ఐటమ్స్, అల్పాహారం, తినుబండారాలు అనే విధంగా అన్ని విషయాలలో జాగ్రత్తలు తీసుకుంటూ కస్టమర్ చాయిస్ అనే తీరుగా రకరకాలుగా బ్రాండెడ్గా రెస్టారెంట్లు తీర్చిదిద్దుతున్నటువంటి పరిస్థితి ప్రధాన దేశాలలో ఉన్నటువంటి రెస్టారెంట్లు కనిపిస్తుంటాయి. కస్టమర్లను ఆకట్టుకునే విధంగా రెస్టారెంట్ సిబ్బందికి తర్ఫీదు కూడా ప్రత్యేకంగా వారి స్థాయిలో ఇస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ బార్ అండ్ రెస్టారెంట్ రంగంలో కనిపిస్తుంది. ఈ వ్యాపార రంగం కొన్ని వేల కోట్ల రూపాయల వరకు విస్తరించి షేర్ మార్కెట్లో సైతం వారి స్థానాన్ని పదిలపరుచుకునేందుకు ఎంతో కృషి చేస్తున్నట్టు తెలుస్తుంది. వారికి ఉద్యోగ అవకాశం కల్పిస్తారు. ఒక్కొక్కసారి వచ్చిన కస్టమర్ తిరిగి వారి రెస్టారెంట్ సందర్శించే విధంగా వారి ఇచ్చే ఆతిథ్యం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంటుందని చాలామంది కస్టమర్స్ తెలుపుతున్నారని తెలుస్తుంది. ఎంతోమందికి రెస్టారెంటు పరపతి కస్టమర్ ద్వారా స్వంతంగా కస్టమరే చెప్పే విధంగా వారు ఇచ్చే ఆతిథ్యం కల్పిస్తుంది. అటువంటి చేసే పద్ధతి ప్రపంచ స్థాయి హోటల్స్, రెస్టారెంట్లు, బార్లు వ్యాపార విస్తరణలో తీవ్ర పోటీ ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి ఈరోజు నెలకొని ఉందని ఎంతోమంది ఈ హోటల్, రెస్టారెంట్లు, ఈ కాఫీ షాప్స్ నిర్వహిస్తున్న అధికారులు, వ్యాపార రంగంలో ఉన్న ఓనర్లు తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సామాన్యులు ఇలాంటి రెస్టారెంట్లు అంతగా ఇష్టపడరని వారు అంటున్నారు. షేర్ మార్కెట్లో సైతం ఇలాంటి హోటల్స్, రెస్టారెంట్లు, బార్ల షేర్ విలువ స్థాయి పెరిగాయని మనకు షేర్ మార్కెట్లో చూస్తే తెలుస్తుంది. వేల రూపాయల, కోట్ల రూపాయల టర్నోవర్తో వందల ఉద్యోగాలను కల్పిస్తూ వారు ఈ సమాజంలో వారికి ఒక ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్నటువంటి మనము చూస్తే కానీ తెలియదు. ఆకట్టుకునే విధంగా అక్కడ ఉన్నటువంటి రంగురంగుల లైట్లు, టేబుల్స్, చైర్సు మరియు గోడలకు వారు పెట్టేటటువంటి ఫోటోలు ఇవన్నీ చూస్తే ఒక్కసారి వస్తే మరోసారి రావాలనిపించే విధంగా వారి యొక్క అలంకరణ కూడా కనిపిస్తుందని తెలుస్తుంది. వారు ఏర్పాటు చేసే కిచెన్లో ఉన్నటువంటి పనిచేసే సిబ్బంది, వారు వేసుకునే డ్రెస్సు, వారు నిర్వహించే పద్ధతి, వారి అలవాట్లు ఇవన్నిటి మీద వీరి యొక్క ప్రత్యేక శ్రద్ధ కనబరిచి తర్ఫీదు వారి హోటల్కు వచ్చే కస్టమర్స్ను ఏ విధంగా ఇష్టపడతారో అటువంటి పద్ధతులను వారు అవలంబిస్తారని ఎంతో తీవ్రంగా కృషి చేస్తున్నారని అవన్నీ పరిశీలిస్తే కానీ కస్టమర్లకు తెలియదు. వారు అందించే ప్లేట్లు, స్పూన్లు, వాళ్ళు నిర్వహించే పద్ధతి, కడిగే పద్ధతి, కడిగిన తర్వాత టవల్స్తో తుడవడము ఇలాంటివన్నీ చూస్తుంటే కస్టమర్కు వింతగా అనిపించినా ఇవన్నీ మనం రోజువారీ జీవితంలో ఉండవు. కానీ హోటల్, రెస్టారెంట్లు వారు నిర్వహించే పద్ధతులు చూస్తుంటే ఆశ్చర్యం కలగక మానదని తెలుస్తుంది.